ఏపీలో కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం నీటి ఎద్దడి ఏర్పడింది. నీళ్ళో రామచంద్ర అంటూ కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యని పట్టించుకొని అధికారులు జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పడంతో ప్రజానిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తరతరాలుగా కొనసాగుతోంది. పక్కనే తుంగభద్ర నది ఉన్నా ప్రజలకు గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇప్పటికీ గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో సరిసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎంఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొని తాగునీటి సమస్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నీటి సమస్య పెద్దగా లేదని అధికారులు చెప్పడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఇప్పటికే వారం రోజులకు ఒకేసారి తాగునీరు వస్తుందని ఎంపీ బైరెడ్డి శబరి ధ్వజమెత్తారు. ఇంటింటికి కుళాయిలు 20% కూడా పూర్తి కాలేదన్నారు. తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో, గ్రామాల్లో నేటికి తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అస్పేరి, హోలగుంద మండలాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గుర్తు చేశారు. ఆదోని మండలంలో వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తోందని, బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణంలో అవినీతి కారణంగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయలేని దుస్థితి నెలకొందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. కొడుమూరు నియోజకవర్గంలోనూ తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందని, రక్షిత మంచినీటి పథకాలను ఎందుకు పూర్తి చేయలేనిదని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిలదీశారు. అనంతరం గాజుల దిన్నె ప్రాజెక్టు ఉన్న తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఎందుకు నెలకొందో చెప్పాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అధికారులను నిలదీశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోనూ రక్షిత మంచినీటి పథకాలు ముందుకు సాగలేదని, ఫలితంగా కొత్తపల్లి, నందికొట్కూరు మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తారు. మరోవైపు ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో మీ వద్ద లెక్కలు ఉన్నాయా అంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇంటింటికి కుళాయిల విషయంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారానే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్న ప్రజాప్రతినిధులు అందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.